అసలు అధికారులకి కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండాలా? ఇలా సిపి గారు, ఏసీపీ గారు, సిఐ గారు ఇలా ఎంత ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నారంటే, నా సొంత ఊరికి, నా సొంత ఇంటికి వీళ్ళ పర్మిషన్ తీసుకొని నేను పోవాలట. నంబర్ 1 వీళ్ళ పర్మిషన్ తీసుకున్నా పోయినా. ఇలా గద్దెల దగ్గర నేను కొబ్బరికాయ కొట్టొద్దా? నేను నేను దర్శనం చేసుకోవద్దా దేవుణ్ణి? దేవుని దగ్గర నేను గద్దెలెక్కి దర్శనం చేసుకుంటుంటే నన్ను దేవుని గద్దెల మీద నుంచి నన్ను ఎందుకు ఎత్తుకొని పోయారు? వాళ్ళకి ఏం రైట్ ఉన్నది? వాళ్ళకి ఏమున్నది? నేను ఎమ్మెల్యేని, నేను తప్పేమైనా చేసినా? నేను నా వైఫ్ నా డాటర్ మేము పోయింది ముగ్గురమే. మీరు వాళ్ళ సీసీటీవీ కెమెరాలు పెట్టారు, మీరు చెక్ చేసుకోండి. అతను ఒక మనిషి లేడు. మా సర్పంచ్ గారు కూడా తర్వాత వచ్చారు. మేము నలుగురం మాత్రమే గద్దెల మీద ఉన్నాం. మరి మేము నలుగురం ఉన్నప్పుడు మేము పూజలు చేసుకోవద్దా? మేము దర్శనాలు చేసుకోవద్దా? మరి నన్ను ఎందుకు తీసుకొని పోయినరు అనేది అక్కడ వాళ్ళు పోలీస్ అధికారులు జవాబు చెప్పాలి తప్పితే నేను జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ నేను మీకు క్లియర్ చెప్తున్నా, నేను ర్యాలీగా పోలేదు. వాళ్ళకి దమ్ముంటే సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేయమని చెప్పి అడుగున్నారు. నేను వీణవంక ఎంటర్ అయినప్పుడు నేను నా సెక్యూరిటీ కారు తప్పితే ఇంకొక కారు ఎక్స్ట్రా ఉంటే దేనికంటే దానికే, మేము ముగ్గురు కంటే ఎక్కువ మనుషులు ఉంటే దేనికంటే దానికే ఖచ్చితంగా సిపిని, ఏసీపీని, సిఐని సస్పెండ్ చేసే వరకు ఊకునే ప్రసక్తి లేదు.